మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వెల్కమ్ టు సుమన్ టీవీ. వీళ్ళు పెళ్ళాళ్ళ పిశాచులా అంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, 6 నెలలు తిరగకముందే దారుణంగా హత్య చేస్తున్నారు. దీనికి కారణం ఏంటి? బిడ్డలను కూడా చంపేస్తున్నారు ప్రియుడి కోసం. ఇది తప్పు కదా. రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటే ఈ సమాజం మహిళలు ఇంత దారుణంగా స్కెచ్ వేసి చంపుతున్నారు అనిపిస్తుంది. పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే పురుషులే భయపడే ఈ సమాజంలో ఈ రోజు రోజుకి పెరిగిపోతుందంటే ఇది ఎక్కడి సంస్కృతి? వెస్టర్నేషన్కి అలవాటు పడుతున్నారా? వీళ్ళు ఎందుకు అక్రమ సంబంధాల ముసుగులో అమాయకులైన బలి చేస్తున్నారు? మొన్న మేఘాలయలో రాజా రఘువంశ్ హనీమూన్ పేరుతో సోనం వాళ్ళ భార్య తీసుకెళ్ళి ప్రియుడి మోజులో ఇంట్లో ఉన్న పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకొని భర్తని హనీమూన్ అని చెప్పేసి అక్కడ చంపేసింది. ఏది సుఫారీ ఇచ్చి. అంటే కట్టుకున్న భర్తనే చంపేస్తున్నారంటే 7 అడుగులు నడవాల్సిన భర్తని, జీవితాంతం ఉండాల్సిన భర్తనే ప్రియుడి మోజులో చంపుతున్నారంటే ఈ ఆడవాళ్ళ పరిస్థితి రోజు రోజుకి ఎలా అయిపోతుందో అర్థం చేసుకోవాలి. అందరూ కూడా ఒక తల్లి, ఒక కడుపులో పుట్టిన వాళ్ళే. కానీ ఈ విష సంస్కృతి నిన్నగాక మొన్న తేజేశ్వర్ గద్వాల్లో ఒక బ్యాంకులో పనిచేసే వాళ్ళ అమ్మ కూతురు ఇద్దరిని బ్యాంక్ మేనేజర్ అక్రమ సంబంధంతో పెట్టుకొని మళ్ళీ ఒక ప్రియుడిని వంచి ఆస్తి కోసం అతని వెహికల్కి కూడా ట్రాకింగ్ సిస్టమ్ పెట్టి అతను 6 సార్లు హత్య చేయాలని ప్రయత్నం చేసింది. చివరికి 5 సార్లు తప్పించుకున్నాడు. 6సారి సుఫారీ ఇచ్చి బ్యాంక్ మేనేజర్ యొక్క ఇదితో, తల్లి ప్రోత్సాహంతో. ఇదెక్కడి న్యాయం? ఎక్కడున్నాం? ఇది కలికాలమా ఏమంటున్నారు? ఇవి ఎక్కువ అవుతున్నాయి. నిన్నగాక మొన్న ఒక మహిళ ఆంధ్రప్రదేశ్లో దాదాపు 6గురిని మోసం చేసి ఆస్తి చేసుకుంది. ఇంత దారుణం రోజు రోజుకి వెళ్తూ ఉంటే అసలుకి మహిళకు భద్రత అంటున్నారు, అసలు పురుషులకు భద్రత ఉందా అనే పరిస్థితి రోజు రోజుకు దాపురిస్తుంది. ఇది ఎక్కడ సమాజం అని అంటున్నారు. అంటే నిన్న మొన్న ముఖ్యంగా ఈ 6 నెలలు చూస్తే పెళ్ళైన 3 నెలలకే భర్తను చంపేయటం ఏంటండి? ఇదెక్కడ దారుణం? 7 అడుగులు నడవాలని చెప్పేసి అక్షంతలు వేసి దండలు మార్చుకుంటారు. హిందూ ధర్మశాస్త్రం, హిందూ వివాహ చట్టం అంత పవర్ఫుల్ ఉంటుంది. 1956 హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉన్నది. అన్నీ అట్లా ఆ విధంగా అద్భుతమైన జీవితం కూడా ఉన్న వీళ్ళు, మహిళలు కొంతమంది యువతలు ఎందుకు ఇట్లా వెళ్ళిపోతున్నారు? అక్రమ సంబంధాల ముసుగులో బిడ్డలను కూడా చంపేసి, 2 కొడుకులు ఉంటే ఒక ఆమెమో తెలంగాణలో మొన్న ఒక ఇన్సిడెంట్లో 2 బిడ్డలను చంపేసింది ప్రియుడి కోసం. చంపేసి ప్రియుడితో పారిపోయే పరిస్థితి. అంటే వీళ్ళు ఎక్కడైనా సుఖమైన జీవితం గడుపుతున్నారంటే జైలు ఓచలు లెక్క పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు కదా. మరి వీళ్ళని సైక్రాటిస్టులు మార్చాలా? వీళ్ళ తల్లిదండ్రులు మార్చాలంటే తల్లిళ్ళే ప్రోత్సహిస్తుంటే ఇదెక్కడ సమాజం? ఒకవేళ రోజు రోజుకి పబ్ కల్చర్ ఎక్కువైపోతుంది. ఆడవాళ్ళు మగవాళ్ళతో సమానంగా మద్యం సాయించడం, డ్రగ్స్లో వీళ్ళే బయటపడుతున్నారు, గంజాయి సేవించడం వీళ్ళే భయపడతాం. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మహిళా జాతి కూడా, హక్కుల కోసం పోరాడే మహిళా సంఘాల వాళ్ళు కూడా వీళ్ళని అవేర్నెస్ తీసుకురావాలా, వీళ్ళ మోటివేషన్ తీసుకురావాల్సిన బాధ్యత వాళ్ళు ఉంది. హక్కుల కోసం పోరాడేటప్పుడు బాధ్యతలు కూడా తెలియాలి. మగవాళ్ళు కూడా పురుషులే, వాళ్ళు కూడా సమాజంలో మహిళ ఎలా అయితే లీడ్ చేస్తుందో కుటుంబంలో, పురుషుడు కూడా అదే విధంగా లీడ్ చేస్తాడు. వేరు కాదు. మరి అటువంటప్పుడు ఆధిక్య సమాజం అని చెప్పే ఈ మహిళా సంఘం వాళ్ళు ఏం చేస్తున్నారు? రోజు రోజుకి ఈ విష సంస్కృతికి ఇలా పోతూ ఉంటే రేపు నెక్స్ట్ జనరేషన్ మనం ఏమిస్తాం? ఇది కరెక్ట్ కాదు కదా. నేను ఇందాక అన్నట్టుగా వీళ్ళు పెళ్ళాళ్ళ పిశాచులా అనే విధంగా రోజు రోజుకి పరిణిస్తున్న ఈ యొక్క దారుణమైన సంస్కృతి మనది కాదు. మన దేశ సంస్కృతి, మన దేశ సంప్రదాయాలు, మన దేశ వివాహ వ్యవస్థను నచ్చి ఇతర దేశాలలో వచ్చి ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకుంటున్న ఈ దేశంలో ఈ విష సంస్కృతి ఎక్కడికి పోతుంది? ఎందుకు ఇలా మారుతున్నారు? వీళ్ళు చూసే ఫోన్లు కానించి వీళ్ళు బిడ్డలని తల్లిదండ్రులది బాధ్యత లేదా అని ప్రశ్నిస్తున్నారు చాలామంది మేధావులు. నిజమే, తల్లిదండ్రులు అంత గారాభంగా పెంచి మీ బిడ్డలు ఏం చేస్తున్నారో కూడా చూసుకోవాల్సిన బాధ్యత ముఖ్యంగా తల్లిదండ్రులు ఉంది. అదేవిధంగా గురువులు విద్యాబోధ అందించేది నీ కుటుంబాన్ని, కుటుంబ వ్యవస్థను కాపాడమన్నాడు. అదేవిధంగా స్వామి వివేకానంద గారు చెప్పారు, డేర్ బ్రదర్స్ అండ్ అమెరికాలో వెళ్ళి అంతర్జాతీయ సమ్మేళనంలో ఆయనకి మీటింగ్కి 10 నిమిషాలు టైమే లేదనే పరిస్థితి నుంచి ఆయన స్పీచ్ స్టార్ట్ చేస్తే 1.5 hour అనర్గళంగా మాట్లాడించారు. డియర్ అమెరికన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటే హిందూ మతం, హిందూ దేశం, భారతదేశం ఇంత గొప్ప సంస్కృతి అని చెప్పన్నారు. అటువంటిది ముందు నీ కుటుంబాన్ని చూసుకోమన్నారు. వజ్ర సంకల్పం, ఇనుప కండరాలు, ఉక్కు శరీరం యువత భారతదేశానికి ఒక వరం అన్నాడు. అదేవిధంగా అబ్దుల్ కలాం గారు యువత కళలు కండే ఆ కళలు సార్థకత చేసుకునే ప్రయత్నం చేయండి. అటువంటి యువత ఉన్న ఈ దేశంలో ఎందుకు మహిళలు రోజు రోజుకి పురుషుల మీద ఇలాంటి అఘాయిత్యాలకు పాటుపడుతున్నారు? మీకు నచ్చకపోతే పెళ్లి చేసుకోకుండా ఉండిపోండి. పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఫోటోలు దిగుతున్నారు, వీడియోలు తీసుకుంటున్నారు, నాకు మించిన భార్య దొరకదన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారు. కానీ చివరికి హనీమూన్ వెళ్ళి మనం చంపేయటం ఏంటండి? ఈ విష సంస్కృతి రోజు రోజుకి తగ్గిపోవాలా? ముఖ్యంగా పురుషుల మీద రక్షణ లేదా అనే పరిస్థితి రోజు రోజుకు వినపడుతుంది. కాబట్టి పురుషాధిక్య సమాజం అని చెప్పి విమర్శించే
ఈ మహిళా సమాజం వల్ల కూడా ఈ జరుగుతున్న తప్పులను సరిదిద్దాల్సిన పరిస్థితి ఉంది. అప్పుడే ఈ యొక్క లోకం తీరు మారుతుందనేది అందరూ చెప్తున్న మాట. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.